ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఈ అరటి సాగు అనేది హాట్ టాపిక్ గా మారింది. అసలు అరటికి ఆ, ధర లేదు అంటూ జగన్మోహన్ రెడ్డి విమర్శలు చేస్తూ ఉన్నారు. దాన్ని టార్గెట్ గా చేసుకొని ఇప్పుడు కూటమి ప్రభుత్వం మీద ఆయన ఎక్కువ పెడుతూ ఉన్నారు. అయితే కూటమి ప్రభుత్వం కూడా అసలు మీ ప్రభుత్వ హయాంలో అరటికి రేట్ ఎక్కడ ఉంది అంటూ వారు కూడా ఆ, మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఏంటి సార్, దీన్ని ఎలా చూడాలంటే? ఇప్పుడు అదే చెప్తోంది. ఏది ఇప్పుడు పొగాకు జగన్మోహన్ రెడ్డి పొగాకు రైతులకి మరి మద్దతుగా వెళ్ళాడు. ఏది ఆ మార్కెట్ యార్డ్కి పొదిలి మార్కెట్ యార్డ్కి వెళ్ళినప్పుడు మొత్తం అక్కడ పొగాకు బేళ్లు తొక్కేశారని చెప్పి చెడ్డ పేరు తెచ్చుకున్నాడు. ఉమ్, అట్లాగే మిర్చి గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళాడు. మిర్చి టిక్కీలు ఎత్తుపోయారు అప్పిరెడ్డి బ్యాచ్ అని మనం చూసాం. ఏది ఉమ్, మీడియాలో కథన. ఉం? లేదు బంగారుపాలెం వెళ్ళాడు. ఏదో మామిడి మామిడిపళ్ళు. 5 ట్రాక్టర్లతో మామిడికాయలు దెక్కించి తొక్కుకుంటూ వెళ్ళాడు. ఈయన వస్తున్నాడు కాబట్టి ఈ రోడ్ల మీద భోంచారు. స్పష్టంగా వీడియోలు మనం చూసాం. ఇదంతా ఏంటంటే ఇది ఒక ప్రహసనంగా మారింది. ఏంటి ఈ జిమ్మిక్కులు ఇవాళ ఇంతకుముందు లాగా లేరు జనం. ఏది జగన్ జిమ్మిక్కుల్ని వాళ్ళు చాలా వెగటుగా తీసుకుంటున్నారు. పాత మూస పద్ధతులు వదులుకోవాలి. జగన్మోహన్ రెడ్డి అయినా కొత్తగా ఏదన్నా జిమిక్స్ చేయండి, అంతే తప్ప. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ హయాంలో మామిడి రైతులకి మీరు చేసిన మేలేంటి? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనకి ఎన్ని పల్ప్ ఇండస్ట్రీస్ ఉన్నాయి? ఆ చిత్తూరు జిల్లాలోనే అతను మొత్తం ఆ పల్ప్ ఇండస్ట్రీస్ అందరినీ సిండికేట్ చేశాడని, మామిడి కనీసం ₹2 కూడా కొనే పరిస్థితి లేకుండా, ₹3 కూడా కొనే పరిస్థితి లేకుండా బెదిరించి వాటికి అమ్మించారని. అప్పట్లో సిండికేట్, పల్ప్ ఇండస్ట్రీనే సిండికేట్ కదా. అదే మరి ఈ ప్రభుత్వం ఈయన బంగారుపాలెం మార్కెట్ యార్డ్కి వెళ్ళక ముందే మనం చూసాం మామిడి రైతులను ఏ విధంగా ఆదుకున్నది. ఈ 18 నెలల్లో దగ్గర దగ్గర 250 కోట్లు మామిడి రైతులకు ఇచ్చారు వీళ్ళు. ఉమ్, ఏది ఈ ప్రభుత్వం ఒక్క మామిడి రైతులకు చేసిన సహాయమే 250 కోట్లు. పొగాకు అసలు దేశంలో ఫస్ట్ టైం కొన్నారండి. ఉమ్. దేశంలో ఏ రాష్ట్రము పొగాకు కొనదు, కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫస్ట్ టైం ఏంటి పొగాకు కొన్నది. దగ్గర దగ్గర 300 కోట్లు బెనిఫిట్ పొగాకు రైతులకు ప్రభుత్వ పరంగా చంద్రబాబు ప్రభుత్వం సహాయపడింది. ఇప్పుడు మనం ఇదే తీసుకుందాం, ఏది అరటి సమస్య లేదని అన్నాం, కానీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేసి రైతుల యొక్క నైతిక సామర్థ్యాన్ని దెబ్బతీయకూడదు, ఓకే. వాళ్ళని ఆత్మహత్యల వైపు ప్రేరేపించకూడదు. అది జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి బ్లండర్స్ చేస్తున్నాడు. అంటే నీకు రైతుల మద్దతు కోసం ఇవాళ మద్దతు ధరను అడ్డం పెట్టుకుంటున్నావా? నిన్ను 5 ఏళ్ళు సీఎం చేస్తే వాళ్ళకేం మద్దతు ధర ఇచ్చావు? అందుకు ఉమ్, కదా రైతుల మద్దతు నువ్వు కోల్పోయింది. ఇప్పుడు జగన్ కి మద్దతు కోసం ఇప్పుడు ఈ మద్దతు ధర డ్రామానా? ఉమ్. అదే కనపడుతోంది. ఏది ఈయనకి లేని అపేక్ష రైతుల పైన ఏ విధంగా ఎక్కడి నుంచి వస్తుంది? అదేమంటే ఇన్పుట్ సబ్సిడీ అంటాడు. అంటే ఇన్పుట్ అరటి సబ్సిడీ రైతులు సార్, ఇన్పుట్ అరటి సబ్సిడీ రైతు. అసలు పెట్టిందే చంద్రబాబు. దేశంలో ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఇన్పుట్ సబ్సిడీ రైతులకు ఇవ్వటం ప్రారంభించిందే చంద్రబాబు హయాంలో. ఆయన 9 ఏళ్లు సీఎంగా ఉన్నప్పుడు రైతులకి ఇన్పుట్ సబ్సిడీ ఇద్దాం అంటూ ఒక స్కీమ్ తీసుకొచ్చాడు, పెట్టుబడి రాయితీ ఇవ్వటం అనేది. అది నీకెట్లా, నువ్వు దాన్ని ఎలా క్లెయిమ్ చేసుకుంటావు? ఇప్పుడు అరటి రైతులకు కూడా హెక్టార్కి 50,000 ఇస్తున్నారు, ఇవ్వాలని ఎగ్జాక్ట్. నిర్ణయించారు. హెక్టార్కి 50,000 మరి అరటి రైతులకు ఇస్తుంటే, అంటే ఏదో రకంగా రైతుని నిలబెట్టాలి, రైతుకి మద్దతుగా నిలబడాలి అని ప్రభుత్వం సంకల్పిస్తుంటే, ఇతను రైతులను కూడా రాజకీయం చేసి రెచ్చగొట్టి. ఇప్పుడు ఒకటి, నిజంగా నీకు వాళ్ళ పైన ప్రేమ ఉంటే నువ్వేం ఉద్ధరించావు నీ హయాంలో జరిగినప్పుడు? వాళ్ళ భూములు లాక్కున్నావు, వాళ్ళ పాస్ పుస్తకాల మీద నీ ఫోటోలు వేయించుకున్నావు, అసలు వాళ్ళ డాక్యుమెంట్లు కూడా నా దగ్గరే ఉండాలన్నావు. దస్తావేజులు ఎవరి దగ్గర ఉంటాయి? ఉంటే రైతు దగ్గర ఉంటాయి, లేదా బ్యాంకులో పెట్టుకుంటాడు, ఉమ్, అప్పు తెచ్చుకుంటాడు. అంతే తప్ప దస్తావేజులు మా దగ్గర పెట్టాలంటే అక్కడే నీకు అనుమానం వచ్చేసింది కదా, ఇతను ఏదో చేస్తున్నాడు అని. ఆ? ఉమ్. పాస్ పుస్తకం మీద నీ ఫోటో ఎంచుకుంటావా?
పొలంలో సర్వే రాళ్ల మీద నీ ఫోటోలు లేపిస్తావా? నీ పొలం అది? అంటే అదే కదా. ఇప్పుడు ఒక రకంగా ఏంటి, రైతుని ఇవాళ రైతు పొలాలని, రైతు పాస్ పుస్తకాలని మొత్తం జగన్మయం చేస్తే తిరగబడ్డారు. ఆ రోజు ఏడ్చాడు కదా, ఏది నేను అంత చేశాను రైతులకి, 50 లక్షల మందికి సహాయం చేశాను, ఆ ఓట్లు ఏమయ్యాయి అన్నా. ఏమయ్యాయి? ఆ ఓట్లు సర్వే రాళ్ళకు పడ్డాయి. ఆ ఓట్లు పాస్ పుస్తకాల మీద నీ బొమ్మలు ఎత్తుపోయాయి. జగన్ భార్యనే నిలదీశారు రైతులు. నీకు గుర్తుందో లేదో, ఆ ఎన్నికల ప్రచారంకి వెళ్తే, ఏమ్మా నువ్వన్నా చెప్పమ్మా మీ ఆయనకి, నా పాస్ పుస్తకం మీద మీ ఆయన ఫోటో ఏంటమ్మా అని అడిగారు. ఎన్ని తుగ్లక్ పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఈ తుగ్లక్ మరి ఏమంటున్నాడు, 50 పైసలకు అరటికాయ రావట్లేదు, అగ్గిపెట్టి వస్తుంది. అగ్గిపెట్టికి అరటికాయకి ఏమన్నా పోలికుందా? ఫ్రస్ట్రేషన్ అదే మనకు కనపడుతుంది. జగన్మోహన్ రెడ్డి ఆ ఫ్రస్ట్రేషన్ తోనే తప్పుల మీద తప్పులు చేస్తున్నాడు. ఇవాళ ఇక్కడ ఏంటి, అపోజిషన్ లో స్పేస్ ఉంది. ఆంధ్రప్రదేశ్ లో అపోజిషన్ అసెంబ్లీకి పోవటంలా, అపోజిషన్ లాగా బిహేవ్ చేయటంలా. ఇప్పుడు 1,00,00,000 సంతకాలను పెట్టాడంట, అయ్యో జెరాక్సులు తీపిచ్చాడంట. జెరాక్సులు తీపిచ్చినా కానీ అది 10 లక్షలు 20 లక్షల కన్నా ఎక్కువ కాలేదంట. పిపిపి మెడికల్ కాలేజీలకు వ్యతిరేకంగా 1,00,00,000 సంతకాలు, అసలు జనం సంతకాలు పెట్టకపో అంటున్నారు. గవర్నర్ ఏదో రాజ్భవన్ భేటీ అని చెప్పి ఏదో పెట్టారు, అది పోయిన నెల అన్నారు, అది కాస్త పోస్ట్ పోన్. అసలు ఇప్పుడు అది తెలియదు, ఎప్పుడు పెడతాడో తెలియదు. అంటే జనంతో 1,00,00,000 సంతకాలే చేర్చుకోలేనాడు. ఏమైపోయాయి నీ 1,00,00,000 ఓట్లు? ఇప్పుడు మొన్న ఓట్లు పడ్డాయి కదా, 40% ఓట్లు పడ్డాయి. దగ్గర 1,30,00,000 ఎంతో ఓట్లు వస్తాయి కదా. ఈయనకి 1,30,00,000, ఆయనకు 1,50,00,000 ఎంతో వచ్చి ఉంటాయి కదా. అంటే నీకు ఓటేసినాడు కూడా నీకు సంతకం పెడతానికి ఇక్కడ సిద్ధంగా లేడు. అందుకే 1,00,00,000 సంతకాలు పూర్తి అవ్వలేదు. అంటే మొన్న జగన్ కు పడ్డ 40% ఓట్లు సంతకాలు పెట్టినా 1,30,00,000 సంతకాలు అయిపోయాయి. ఇక్కడ అర్థమవుతోంది ఏంటి, నేను అంటోంది అదే, అపోజిషన్ కి స్పేస్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో. ఆ స్పేస్ ని ఆక్యుపై చేయడం కోసం సునీల్ కుమార్ వస్తున్నాడా, పార్టీ పెడుతున్నాడా? ఈ అపోజిషన్ స్పేస్ కోసం జడా శ్రావణ్ కుమార్, విజయ్ కుమార్, సునీల్ కుమార్ వీళ్ళందరూ కలిసి కుమార్ పార్టీ పెడతారా? కేకే సర్వే లాగా కేకేకే పార్టీ రాబోతుందా? అది వేచి చూడాల్సింది. శ్రావణ్ కుమార్, విజయ్ కుమార్, సునీల్ కుమార్, ఏంటి కుమార్ పార్టీ ఎట్టుంటది? కుమార్ క్యూబా? మనకు అదే కనపడుతోంది. ఏది, కే క్యూబ్ పార్టీ రాబోతుందా? అదైనా సరే ముగ్గురు ఒక వేదిక మీదకు రండి. ఎవడికి కాడు నేను మరలా నా పార్టీ తరఫున పోటీ చేస్తాను, ఒక్కో సీటు నాకు ₹1,00,00,000 అని అడిగి, శ్రవణ్ కుమార్ మీద అదే కదా ఆరోపణలు. జడా శ్రావణ్ కుమార్ ఏంటి, చంద్రబాబును అప్పుడు నా పార్టీ పొత్తు చేర్చుకోండి, నియోజకవర్గానికి ₹1,00,00,000 ఏదో అడిగాడనో ఏదో మహాసేన్ రాజేష్ అని బయట పెట్టారు. నీకు గుర్తుండేవా? 175 కోట్ల ప్యాకేజా? దాని మీద నిన్న మొన్న మధ్య చూసా, శ్రవణ్ కూడా ఏదో స్పందించాడు. ఏమన్నాడు, ₹1,00,00,000 నా రేంజ్, కోటి ఏంటి 5 కోట్లు అడిగాను అనేది అతనేదో, అది కూడా వచ్చింది. అది కూడా మధ్య చూశాను. నేను అడిగింది ₹1,00,00,000 కాదు ఆ రోజు చంద్రబాబుని, నియోజకవర్గానికి 5 కోట్లు అడిగాను. మరి ఈయన ఎంత అడుగుతాడు పార్టీ పెడితే? సునీల్ కుమార్, ఈయన కూడా ₹1,00,00,000 జగన్మోహన్ రెడ్డిని 175 కోట్ల ప్యాకేజీలోకి వస్తాడా, లేకపోతే మరి 1,000 కోట్ల ప్యాకేజీలోకి వస్తాడా? ప్యాకేజీ కోసమే పార్టీలా? తస్మాత్ జాగ్రత్త అంటోంది అదే. ఏది, వాళ్ళ కాపులు వాళ్ళనేమి వీళ్ళు గతంలో ఉపయోగించుకున్నారు కరివేపాకుల్లా, ఇప్పటికి రాజ్యాధికారం దక్కింది. జగన్ హయాంలో కాపులు తీవ్ర అణిచివేతకు గురయ్యారు. అట్లాంటిది ఇవాళ మరి డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్, జనసేన ఇవాళ అధికారంలోకి రావడం, 100% స్ట్రైక్ రేట్ తో కొట్టారు. బ్రహ్మాండంగా రాజ్యాధికారంలో వాళ్ళ కాపులు భాగస్వాములు అయితే, అబ్బే
వాళ్ళు ఎందుకు కొంచెం ఉండనిస్తారు? విసురుతున్నారు గేలం. ఏది కాపులు గేలం విసురుతున్నారా? ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.